అక్క ఈ సినిమాలో ఒక పెద్ద తాత ఉన్నాడు. ఎస్ కథ అని చెప్పేస్తాడు. హారర్ ఫిలిం అంటే సస్పెన్స్ ఉండాలి ఉండాలి ఉండాలి. నోరు ఒక మరి కాదు, వాళ్ళే చెప్తారు కథ. మీరు నేను ఏంటి చెప్పేది, తాత గురించి వాళ్ళే చెప్తారు. ఇక్కడ తాత వైరు కొరికేసాడేమో చూడండి అనేది కాదు తమ్ముడు, ఆ తాత మీ అందరు నరాలు తెంపేస్తాడు సంక్రాంతికి, కాసుకోండి అంతే. అలా ఉంటుంది సార్. మీరు సినిమా మొత్తం ఒక్కసారి చూసేసారా సార్? మీకు ఆల్రెడీ యాజ్ అ ఆడియన్స్ మీరు చూసేసి ఉండుంటారు కదా సినిమాని డబ్బింగ్లో. ఎడిట్లో మనతో ఎగిరిపోయింది. మీకేం కావాలి? ఏం లేదు సార్, ఇప్పుడు నిధి ఉంది, నిధి ఉంది, మాళవిక ఉన్నారు. ఈ ముగ్గురి పర్ఫార్మెన్సెస్లో ప్రభాస్ వచ్చేసారా? వచ్చేసారు. మనిషి నిశ్శబ్దంగా ఉంటాడు, కానీ పెళ్లి తెర మీద కనిపిస్తే చరిత్రని సృష్టిస్తాడు. బాహుబలి సినిమాతో తెలుగు వారి విజయ భావుటాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగరేసిన one of India's biggest superstar, ప్రభాస్ is here. Style తో, mass తో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ని క్రియేట్ చేసిన హీరో, ఆర్ డార్లింగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ గారు. బ్యాక్ 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 బ్యాక్. కోట్ల హృదయాలని ఒక్క చిరునవ్వుతో గెలిచిన వాడు, వినయానికి ప్రతిరూపం, మాస్ కి నిర్వచనం, డార్లింగ్, one of India's biggest superstars, మనందరి రాజా సాబ్. ఎస్ ఫ్యాన్స్, మొత్తం పండగలన్నీ ఒకటే రోజు వచ్చేసాయి. సంక్రాంతి మాత్రమే కాదు, దసరా, దీపావళి అన్ని పండగలు వచ్చేసాయి. మొన్నే క్రిస్మస్ పండగ జరిగింది, న్యూ ఇయర్ కూడా వచ్చేసింది. విషింగ్ ఆల్ ఆఫ్ యు ఆల్ ఇన్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ప్రభాస్ గారు ఒక్కసారి, ప్రభాస్ ఫ్యాన్స్ చాలా క్వశ్చన్స్ తో రెడీగా ఉన్నారు, డైలాగుల వర్షం కురిపించేశారు. బట్ బిఫోర్ ఆల్ ఆఫ్ దట్, బాహుబలితో ప్రపంచాన్ని జయించి డార్లింగ్ గా అందరి మనసుల్లోనూ చిరస్థాయిగా స్థానాన్ని సంపాదించి, ఇప్పుడు నేను కొంచెం భయపడ్డాను అంటూ రాజాసాబ్లో టీజర్లో కనిపించి నెక్స్ట్ ఏం చేయబోతున్నారో మనందరం చూడడానికి రెడీగా ఉన్నాము. On January 9th for Raja Saab, and inviting on stage scene ఏదైనా ఈ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చారంటే ఆ ఎలివేషన్ వేరే లెవెల్లో ఉంటుంది. ఆయన పాటలకి ఇచ్చేటువంటి ఆ ట్యూన్స్ మెస్మరైజింగ్ గా ఉంటాయి, బీజిఎమ్స్ వేరే లెవెల్లో ఉంటాయి. ఇక ప్రభాస్ గారు అండ్ తమన్ గారి కాంబినేషన్, గుడ్ ఈవినింగ్ డార్లింగ్, లవ్ యూ డార్లింగ్. డార్లింగ్ పిలక అదిరిపోయింది, మామూలుగా లేదు. అరే కూర్చోండి, కూర్చోండి. ఏంటి డార్లింగ్ ఫ్యాన్స్ ఎక్కడ సౌండ్? ఒక్కసారి అన్నది జూమ్ వేయండి, జూమ్ ఒక్కసారి. ఏమి స్పిరిట్ డార్లింగ్ మీలో?
యూఆర్ ఎ క్రేజీ స్పిరిట్ అసలు. కాన్ వెయిట్ ఆ టైటిల్, కాన్ వెయిట్ ఫర్ దట్ ఫిలిం. ఓకే రాజా సాబ్, Jan 9th అంటే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ నెక్స్ట్ ఇయర్కి మా ప్రభాస్ గారే వస్తున్నారు. సో